సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచుతో కప్పబడి మనుషులకు అందనంత దూరంలో ఉండే ఒక రహస్యమయ గుహ. కానీ శ్రావణ మాసం రాగానే లక్షలాది మంది భక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హిమాలయాల్లోని ఈ అత్యంత కఠినమైన ప్రదేశానికి తరలివస్తారు. కేవలం ఒక్క దర్శనం కోసం, సైన్స్ని సైతం ఆశ్చర్యపరిచే, భక్తిని నిద్రలేపే ఆ ఒక్క అద్భుత దృశ్యం కోసం. అమర్నాథ్ ఈ పేరు వినగానే మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. అసలు ఈ గుహలో ఏముంది? ప్రతి సంవత్సరం ఇక్కడ మంచుతో శివలింగం తనంతట తానే ఎలా తయారవుతుంది? మనుషుల ప్రమేయం లేకుండా అది ఆకారాన్ని దాల్చుతుంది, పెరుగుతుంది, మళ్ళీ నెమ్మదిగా మాయమైపోతుంది. ఇది ప్రకృతి చేసే అద్భుతమా లేక దైవ సంకేతమా? అమర్నాథ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? చరిత్ర పుస్తకాల్లో చెప్పినట్టు ఈ గుహను నిజంగానే ఒక ముస్లిం గొర్రెల కాపరి కనుక్కున్నాడా, లేక అది చరిత్రను మార్చడానికి జరిగిన ప్రయత్నమా? ఈరోజు ఈ వీడియోలో దీని వెనుక ఉన్న అసలైన నిజాన్ని తెలుసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. పురాణాల ప్రకారం సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి అమరత్వాన్ని ప్రసాదించే ఆ రహస్య కథను వినిపించిన ప్రదేశం ఇదే. మరి ఆ అమర కథ నిజంగానే ఉంటే అది ఇప్పటికీ ఏదో ఒక రూపంలో అక్కడ ఉందా? ఆ కథను ఎవరైనా విన్నారా? అలా విన్నవాళ్ళు ఎవరైనా ఇప్పటికీ జీవించే ఉన్నారా? స్థానిక కథనాల ప్రకారం శివుడు ఆ కథ చెబుతున్నప్పుడు 2 పావురాలు అక్కడ ఉన్నాయట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గుహలో ఒక తెల్లని పావురాల జంట నివసిస్తుందని, అవి ఎప్పటికీ చనిపోవని స్థానికులు నమ్ముతారు. 2015లో ఒక యాత్రికుడు తీసిన వీడియో గుహ లోపల 2 పావురాలు కనిపించాయి. ఇంకా విచిత్రం ఏంటంటే 1930 నాటికి పాత ఫోటోల్లో కూడా అవే పావురాలు కనిపించాయి. అమర్నాథ్ గుహ సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రమే తెరచుంటుంది. మిగిలిన 10 నెలలు మూసేసి ఉంటుంది. మరి ఆ 10 నెలల పాటు ఆ గుహ లోపల ఏం జరుగుతుంది? మనుషులు వెళ్ళడానికి ఎందుకు అనుమతి ఉండదు? గుహ మూసివేయడానికి ముందు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక వ్యక్తి సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు ఆ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అసలు ఇదంతా నిజమేనా? ఈ గుహలో ఏదైనా దైవశక్తి దాగి ఉందా? సైన్స్ ఈ మంచు లింగం రహస్యాన్ని ఎందుకు ఛేదించలేకపోతోంది? ఈ గుహకు కైలాస పర్వతానికి లేదా పాతాళ లోకానికి ఏమైనా సంబంధం ఉందా? ఇక శేషనాగ్ సరస్సులో నిజంగానే శేషనాగు నివసిస్తున్నాడా? ఎందుకంటే గత కొన్నేళ్లుగా అక్కడ తమకు శేషనాగు కనిపించాడని చాలామంది చెబుతున్నారు. శివకోడి గుహలోకి వెళ్లిన వాళ్ళు తిరిగి రారన్న దానిలో నిజమెంత? ఇప్పుడు భారతదేశం అంతటా వినిపిస్తున్న ఏకైక నామం హర హర మహాదేవ్. దానికి కారణం శ్రావణ మాసం, అలాగే పూజలు జరుగుతూ ఉండడం, శివుని పురాతన ఆలయ యాత్రలు మొదలవ్వడం. కేదార్నాథ్, అమర్నాథ్ యాత్రలు అంత సులభం కాదు. ఇక్కడ ప్రతి అడుగు భక్తుల భక్తికి పరీక్ష. కానీ చివరికి ఆ గుహలో అడుగు పెట్టగానే కలిగే అలౌకిక అనుభవం, మనశ్శాంతి, అలాగే తృప్తి, వీటికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. ఈ డాక్యుమెంటరీలో అమర్నాథ్ గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలు, చరిత్రలో దాచబడిన నిజాలు, మన హిందూ చరిత్రను మార్చడానికి జరిగిన ప్రయత్నాల గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే వీడియో చివర్లో అమర్నాథ్ యాత్ర ఎలా చెయ్యాలి, ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి ఎలా పొందాలనే విషయాలు కూడా ఉంటాయి. సో డోంట్ స్కిప్ అండ్ డోంట్ మిస్ ఇట్. అమర్నాథ్ అనేది కేవలం ఒక గుహ మాత్రమే కాదు. ఇది వేల సంవత్సరాల నుంచి వస్తున్న రహస్యాల సమ్మేళనం. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి సుమారుగా 135 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 13,600 అడుగుల ఎత్తులో ఈ పవిత్ర గుహ ఉంది. ఇక్కడికి చేరుకోవడం సాహసంతో కూడుకున్న పని. ఎగుడు దిగుడు దారులు, చల్లని గాలులు, రాళ్లతో నిండిన కొండలు, వీటన్నిటికీ తోడు ఉగ్రవాదుల భయం. కానీ ఇక్కడకు చేరుకున్న వారిలో జీవితంలోనే అతిపెద్ద సత్యాన్ని తెలుసుకున్న అనుభూతి కలుగుతుందట. బయట నుంచి సాధారణంగా కనిపించే ఈ గుహ లోపల మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సుమారుగా 19 మీటర్ల లోతు, 16 మీటర్ల వెడల్పు, 11 మీటర్ల ఎత్తు ఉండే ఈ గుహలో జరిగే అతిపెద్ద అద్భుతం స్వయంభూ హిమలింగం. ఇది మనిషి చెక్కింది కాదు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మంచులింగం. అందుకే దీన్ని శివుడి యొక్క సజీవ రూపంగా చెప్తూ ఉంటారు. ఆషాఢ పౌర్ణమి నుంచి రక్షాబంధన్ వరకు చంద్రుడి కళలు పెరుగుతున్న కొద్దీ ఈ శివలింగం ఆకారం కూడా పెరుగుతుంది. శ్రావణ పౌర్ణమి నాడు సుమారుగా 10 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. చంద్రుడు తగ్గుతున్న కొద్దీ లింగం కూడా నెమ్మదిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ లింగం తయారయ్యే మంచు చాలా గట్టిగా ఉంటుంది. కానీ గుహలో మిగతా చోట్ల ఉండే మంచు మాత్రం ముట్టుకుంటే కరిగిపోతుంది, రాలిపోతుంది. గుహ పైనుంచి పడే నీటి బిందువులే ఈ శివలింగాన్ని తయారు చేస్తాయి. పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవికి అమర కథ వినిపించింది ఇక్కడే. ఆ కథను వేరెవరూ వినకూడదని శివుడు తన వాహనమైన నందిని, తలపై ఉన్న చంద్రుణ్ణి, మెడలో ఉన్న పామును, పంచభూతాలను, చివరకు తన ప్రియమైన గణాలను కూడా గుహ బయటే వదిలేశాడట. అందుకే ఈ గుహను తీర్థాలకే తీర్థం అని పిలుస్తారు. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది జీవితం, మరణం మరియు పునర్జన్మల లోతులను పరిచయం చేసే ఒక అద్భుత అనుభవం.
ఇక్కడికి వచ్చే భక్తులు చేసేది సాధారణ యాత్ర కాదు. కొందరు కాలినడకన, మరికొందరు డోలీల్లో, ఇంకొందరు ఆ మంచులో చెప్పులు కూడా లేకుండా నడుస్తూ వస్తారు. కేవలం ఆ మంచులింగం యొక్క ఒక్క దర్శనం కోసం. అది సాక్షాత్తు శివుణ్ణి చూసిన అనుభూతి. మరి వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు సైతం ఈ కఠినమైన యాత్రకు తెగిస్తారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ దర్శనం చేసుకుంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది అనేది మనం చెప్పనవసరం లేదు. ఆ పరమశివుడు ఎప్పుడో చెప్పాడు. ఆ చలిగాలుల మధ్య వినిపించే గంటల శబ్దాలు, దిక్కులు పిక్కటిల్లేలా హర హర మహాదేవ్ అనే నినాదాలు, ఎదురుగా మంచు రూపంలో సాక్షాత్కరించే ఆ పరమశివుణ్ణి చూసి మనసు, మాట, ఆత్మ అన్నీ ఒక్కసారిగా తన్మయత్వంతో తల వంచుతాయి. సైన్స్ కూడా మౌనం వహించే చోట శివుడు ప్రతి ఏటా హిమరూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే మంచు కొండల మధ్య ఇంత ఎత్తులో ఉన్న ఈ అద్భుతమైన గుహను అసలు ఎవరు కనుక్కున్నారు? 16వ శతాబ్దంలో బూటా మాలిక్ అనే ఒక ముస్లిం గొర్రెల కాపరి ఈ గుహను కనుక్కున్నాడని చాలామంది నమ్ముతారు. ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే, ఒకరోజు బూటా మాలిక్ మేకలు కాస్తుండగా ఒక సాధువుని కలిశాడు. ఆ సాధువు అతనికి బొగ్గులతో నిండిన ఒక సంచినిచ్చాడు. ఇంటికి వెళ్ళాక చూస్తే ఆ బొగ్గులు వజ్ర వైడూర్యాలుగా మారిపోయాయి. సంతోషంతో ఆ సాధువుకి కృతజ్ఞతలు చెప్పడానికి వెనక్కి వెళితే అక్కడ సాధువుకి బదులు మంచులింగం కనిపించింది. అప్పట్నుంచి ఈ యాత్ర మొదలైందని చెబుతారు. కానీ ఇది కేవలం ఒక కథ మాత్రమే. ఇందులో నిజం లేదు. ఎందుకంటే 12వ శతాబ్దంలో కల్హనుడు రాసిన రాజతరంగిణి అనే గ్రంథంలో కాశ్మీర్ రాజు సంధిమతి అమర్నాథ్ గుహలో మంచులింగాన్ని పూజించినట్లు స్పష్టంగా రాసింది. అలాగే భారతీయ పురావస్తు శాఖ కూడా ఈ గుహ 5000 సంవత్సరాల కంటే పురాతనమైందని, అంటే మహాభారత కాలం కంటే ముందే ఇది ఉందని చెప్తోంది. నీలమత పురాణంలో కూడా ఈ గుహ ప్రస్తావన ఉంది. ఇవన్నీ ఇస్లాం మత స్థాపన జరగకముందే రాయబడిన గ్రంథాలు. దీన్ని బట్టి బూటా మాలిక్ కథ మనల్ని తప్పుదోవ పట్టించడానికి అల్లిన కథ అని అర్థమవుతుంది. చరిత్రకారులు ఏ ఉద్దేశంతో అలా రాశారో తెలియదు, కానీ ఈ గుహ మాత్రం వేల ఏళ్ల నాటిది. సరే, ఇప్పుడు చరిత్రను పక్కన పెట్టి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి వినిపించిన ఆ అమరత్వ కథ గురించి తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది, ప్రభు, నా శరీరం నశ్వరమైంది, నేను చనిపోతాను, కానీ మీరు మాత్రం అమరులు, నేను కూడా అజరామరంగా ఉండాలనుకుంటున్నాను మీతో అని. అప్పుడు శివుడు ఇదంతా అమర కథ మహిమ అని చెప్తాడు. ఆ కథ చెప్పమని పార్వతి పట్టుబట్టడంతో శివుడు ఆ రహస్య కథను పార్వతికి మాత్రమే చెప్పడానికి ఎవరూ లేని ఏకాంత ప్రదేశం కోసం అమర్నాథ్ గుహ వైపు వెళ్తాడు. వెళ్లేదారిలో తన పరివారాన్ని ఒక్కొక్కరిగా వదిలిపెట్టేస్తాడు. తన వాహనమైన నందిని పెహల్గాంలో, తన తలపై ఉన్న చంద్రుణ్ణి చందన్వాడిలో, మెడలోని పాములను శేష్నాగ్ సరస్సు దగ్గర, వినాయకుడిని మహాగణేష్ పర్వతం దగ్గర వదిలేస్తాడు. చివరిగా పంచభూతాలను, అంటే వాయు, జలం, అగ్ని, పృథ్వీ, ఆకాశం, వీటన్నిటినీ వదిలేసిన ప్రదేశమే పంచతరణి. గుహలోకి వెళ్ళాక అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని శివుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. కానీ అక్కడ ఒక పక్షి ఉంది. శివుడు కథ చెబుతుంటే పార్వతీదేవి మధ్య మధ్యలో కొట్టేది. కానీ కొంత సమయానికి అమ్మవారు నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు ఆ పక్షి కథను వింటూ అమ్మవారికి బదులుగా కొట్టడం మొదలుపెట్టింది. శివుడు వెనక్కి తిరిగి చూసేసరికి పార్వతి నిద్రపోతోంది. పక్షి శబ్దం చేస్తోంది. అది గ్రహించిన శివుడు త్రిశూలం విసిరాడు. అమర కథ విన్న ఆ పక్షి తన మాయతో వ్యాస మహర్షి భార్య గర్భంలోకి దూరి అక్కడే 12 సంవత్సరాల పాటు ఉండిపోయింది. చివరికి శివుడు ఆ పక్షికి అభయం ఇచ్చాడు. వ్యాస మహర్షి భార్య గర్భంలో 12 ఏళ్లు ఉన్న ఆ పక్షి చివరకు బయటకు వచ్చి వేదవ్యాసుని కుమారుడిగా పిలువబడింది. గర్భంలో ఉండగానే వేదాలను, పురాణాలను ఔపోసన పట్టిన ఆ బాలుడు బయటకు రాగానే తపస్సు కోసం ఏకాంతవాసం వెళ్ళిపోయాడు. ఆ బాలుడే తర్వాతి కాలంలో సుఖ మహర్షిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అయితే శివుడు చెప్పిన అమర కథను పార్వతీదేవి మరియు ఆ చిలుక మాత్రమే కాదు, మరొకరు కూడా విన్నారు. వారు ఇప్పటికీ ఆ అమర్నాథ్ గుహలోనే నివసిస్తున్నారని చెబుతారు. అసలు ఆ రహస్య జీవులు ఎవరు? ఆ నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమర్నాథ్ వెళ్లే ప్రతి భక్తుడికి శివలింగం దర్శనంతో పాటు మరొక కోరిక కూడా ఉంటుంది. అదే అమర పావురాల దర్శనం. గుహ లోపల వేల సంవత్సరాల నుంచి 2 తెల్లని పావురాలు నివసిస్తూ ఉంటాయి. వీటిని చూడడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇవి సాక్షాత్తు శివపార్వతుల స్వరూపమని భక్తుల నమ్మకం. నిజానికి శివుడు పార్వతికి కథ చెబుతున్నప్పుడు అక్కడ చిలుకలతో పాటు 2 పావురాల గుడ్లు కూడా ఉన్నాయట. శివుడు వాటిని ప్రాణం లేనివిగా భావించి అక్కడే వదిలేశాడు. కానీ కథ పూర్తయ్యేసరికి ఆ గుడ్ల నుంచి 2 పిల్లలు బయటకొచ్చాయి. ఆ కథ విని అవి కూడా అమరత్వాన్ని పొందాయి. ఆ జంటే ఇప్పటికీ అమర్నాథ్ గుహలో తిరుగుతూ ఉంది. ఇక్కడ సైన్స్కు కూడా అంతు చిక్కని విషయం ఏంటంటే, అంత ఎత్తులో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల తినడానికి తిండి దొరకదు. వేరే పక్షులు కూడా ఉండవు. మరి అటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఈ 2 పావురాలు ఇన్ని వేల ఏళ్ల నుంచి ఎలా ఉన్నాయి? ఇది ఖచ్చితంగా ఒక అద్భుతం.
భక్తులైతే ఇది శివ మహిమ అంటారు. ఇక భక్తులను ఆశ్చర్యపరిచే మరో మిస్టరీ శేష్నాగ్ సరస్సు. సుమారుగా 250 అడుగుల లోతు ఉండే ఈ సరస్సులో సాక్షాత్తు ఆదిశేషువు నివసిస్తున్నాడని నమ్ముతారు. 24 గంటలకొకసారి శేషనాగు ఈ సరస్సు పైకి వస్తాడని చాలామంది భక్తులు ఆ నీడను చూశామని చెప్తారు. మనం ముందే చెప్పినట్లు శివుడు గుహకు వెళ్లేటప్పుడు తన పాములను అక్కడే వదిలేశాడు. గుహ వైపు ఎవరూ రాకుండా చూసుకోమని శేషనాగుకు ఆజ్ఞాపించాడు. చుట్టూ పర్వతాలతో నిండిన ఈ సరస్సు అందం అమర్నాథ్ యాత్రలో ఒక ప్రత్యేకం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా అటు భక్తులను ఇటు శాస్త్రవేత్తలను తలలు పట్టుకునేలా చేసే అసలు సిసలు రహస్యం మంచులింగం. గుహలో సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు ఏం రికార్డ్ అయింది? అసలు ఆ లింగం ఎలా తయారైందో తెలిసిందా? దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అక్కడ రాతితోనో లోహంతోనో చేసిన శివలింగాలుంటాయి. కానీ అమర్నాథ్లో మాత్రం శివలింగం దానంతటా అదే మంచుతో తయారవుతుంది. మనుషుల ప్రమేయం లేకుండా ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత సమయంలోనే అది ఏర్పడుతూ ఉంటుంది. గుహ పైకప్పు నుంచి కిందకు జారిపడే నీటి బిందువుల వల్లే ఆ లింగం ఏర్పడుతుంది. అయితే ఈ నీరు ఎంత చల్లగా ఉంటుందంటే నేల మీద పడగానే గడ్డకట్టి ఒక గట్టి మంచు బిందువులా మారుతుంది. ఈ ప్రక్రియ రాత్రింబవళ్ళు జరిగి కొద్ది రోజుల్లోనే ఒక భారీ శివలింగం ఆకారంగా ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇది 12 నుంచి 18 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది చేతిలో పట్టుకుంటే కరిగిపోయే సాధారణ మంచు కాదు, వారాల తరబడి కరగకుండా ఉండే గట్టి మంచు. ఇక్కడే ఒక పెద్ద సందేహం వస్తుంది. సాధారణంగా మంచు గడ్డకట్టాలంటే ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ లేదా అంతకంటే తక్కువ ఉండాలి. కానీ యాత్ర సమయంలో లక్షలాది మంది జనం రావడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అయినా సరే ఈ లింగం ఎలా గడ్డకట్టుంటుంది? శాస్త్రవేత్తలు దీన్ని స్టాలాగ్మైట్ ఫార్మేషన్ అని పిలుస్తారు. కానీ ప్రశ్న ఏంటంటే ఇలాంటి ప్రక్రియ ప్రపంచంలో మరే గుహలోనూ ఎందుకు జరగలేదు? ప్రతిసారి అది ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఈ మంచులింగం చంద్రుడి కళలతో పాటు ఆ ఆకారాన్ని మార్చుకుంటుంది. పౌర్ణమి వచ్చేసరికి శివలింగం తన పూర్తి ఆకారాన్ని సంతరించుకుంటుంది. అదే అమావాస్య తర్వాత నెమ్మదిగా చిన్నదైపోతుంది. ఇదంతా చూస్తుంటే ఏదో దైవిక గణితంలా అనిపిస్తుంది. ప్రతి నీటి బొట్టు దిశను ఏదో అదృశ్య శక్తి నిర్ణయిస్తున్నట్లుంటుంది. అక్కడ ఏ పూజారి లేడు, ఏ శిల్పి లేడు, ఏ మిషన్ లేదు. అయినా సరే ప్రతి సంవత్సరం ఒకే చోట ఒకే ఆకారం తయారవుతుంది. అందుకే అమర్నాథ్ గుహలో ఏర్పడే ఈ మహిమలింగం కేవలం ఒక ప్రకృతి సహజమైన సంఘటన కాదు, ఇదొక దైవిక సంకేతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే లక్షలాది మంది భక్తులు మంచు తుఫాన్లను, ఎత్తైన కొండలను దాటుకుని ప్రాణాలకు తెగించి మరీ ఈ గుహను చేరుకుంటారు. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చేది ఏదో విగ్రహాన్ని చూడ్డానికి కాదు, సాక్షాత్తు ఆ దేవుణ్ణి చూడ్డానికి. ఈ హిమలింగం కేవలం మంచు ఆకార లేక శివుడి అమర ప్రతీకన? దీనికి సమాధానం సైన్స్ ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు. సరే, ఇప్పుడు అమర్నాథ్ దర్శనం ఎలా చేసుకోవాలి, ఆ కఠినమైన దారులు ఎలా దాటాలి అన్నది తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు అమర్నాథ్ గుహలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక వ్యక్తి దొంగచాటుగా సీసీటీవీ కెమెరా పెట్టాడని చెప్పుకున్నాం కదా. ఒకసారి జమ్మూ కాశ్మీర్కు చెందిన మహేష్ అనే వ్యక్తి గుహ మూసివేయడానికి 2 రోజుల ముందు ఎవరికీ తెలియకుండా ఒక సీసీటీవీ కెమెరాను లోపల అమర్చాడు. ఎవరైనా చూస్తే ప్రమాదమని భయపడ్డాడు. కానీ ఎవరికంటా పడకుండా తన పని పూర్తి చేశాడు. 2 రోజుల తర్వాత గుహను మూసేశారు. ఆ కెమెరా రికార్డులో మహేష్ ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాడు. గుహ మూసివేయడానికి కాసేపటికి ముందు ఒక సాధువు గుహలోకి ప్రవేశించాడు. భక్తులు, పూజార్లు అందరూ గుహను మూసివేసి ఇళ్లకు వెళ్ళిపోతుంటే ఆ సాధువు మాత్రం లోపలే కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఈ విషయాన్ని పూజారికి చెబుదామనుకున్నాడు మహేష్. కానీ అలా చెబితే తాను సీసీటీవీ పెట్టిన విషయం తెలిసిపోతుంది గనక గమ్మునున్నాడు. 1 వారం గడిచింది. సాధువు శరీరం నెమ్మదిగా చిక్కిపోవడం గమనించాడు మహేష్. బహుశా తినడానికి తిండి లేకపోవడం వల్ల అలా జరుగుతుందేమో అనుకున్నాడు. కానీ 1 నెల రోజులు గడిచేసరికి ఆ సాధువు మాయమవడం మొదలుపెట్టాడు. కేవలం ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. అది చూసి మహేష్కి మతిపోయింది. మరికొన్ని నెలల తర్వాత ఆ సాధువు గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. చివరికి యాత్ర కోసం గుహను తెరిచే సమయానికి ఆ సాధువు పూర్తిగా అదృశ్యమయ్యాడు. భయపడిన మహేష్ గుడి పూజారి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాడు. అప్పుడు ఆ పూజారి ఆ సాధువు సాధారణ వ్యక్తి కాదు, శివుడు ధ్యానంలో లీనమై సిద్ధావస్థకు చేరుకున్నారు. అక్కడ జీవన్మరణాలుండవు, కేవలం ఆ భక్తుడు మరియు శివుడు మాత్రమే ఉంటారు అని వివరించాడు. హిమాలయాల్లో ఇలాంటి సాధువులు ఎప్పటికీ తపస్సు చేస్తూనే ఉంటారు. సరే, ఇక అమర్నాథ్ యాత్ర వివరాల్లోకి వెళదాం. ఇది కేవలం శరీరాన్నే కాదు, ఆత్మను కూడా కదిలించే యాత్ర. మీ సంకల్పానికి, సహనానికి ఇదొక పరీక్ష. శ్రావణ మాసం మొదలవగానే లక్షలాది మంది ఈ యాత్రకు బయలుదేరతారు. యాత్రకు ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లో ఇది జరుగుతుంది. దీనికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చాలా అవసరం. అమర్నాథ్ గుహకు చేరుకోవడానికి 2 ప్రధాన మార్గాలున్నాయి. మొదటిది పహల్గామ్ మార్గం. ఇది సుమారుగా 46 కిలోమీటర్ల పొడవుంటుంది. రెండోది బాల్టాల్ మార్గం. ఇది 14 కిలోమీటర్లు ఉంటుంది, కానీ చాలా నిటారుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది.
మీరు పహల్గామ్ యాత్ర మొదలు పెడితే మీ మొదటి మజిలీ చందన్వాడి. ఇక్కడి నుంచే అసలైన ఎత్తు మొదలవుతుంది. పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది, కానీ భక్తి పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చేది పిస్సు టాప్. ఇక్కడ ఎత్తు ఎక్కడం ఎంత కష్టమంటే సాక్షాత్తు శివుడే మీ పరీక్ష తీసుకుంటాడు. ఆ తర్వాత మీరు శేషనాగ్ సరస్సును చేరుకుంటారు. పురాణాల ప్రకారం శివుడు పాము శేషనాగును వదిలేసింది ఇక్కడే. ఈ నీలిరంగు సరస్సులో హిమాలయాల ప్రతిబింబం చూస్తుంటే వేరే ప్రపంచంలో ఉన్నట్టుంటుంది. శేషనాగ్ దగ్గర రాత్రి అక్కడే గడపాల్సి ఉంటుంది. టెంట్లలో ఆరు బయట ఆకాశం కింద ఉండే ఆ చలి ఎముకలను కొరికేస్తూ ఉంటుంది. కానీ భక్తుల సమూహం చేసే బంబం బోలే అనే నినాదాలు వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. మరుసటి ఉదయం ఈ యాత్రలోని అత్యంత ఎత్తైన ప్రదేశమైన గణేష్ పాస్ వైపు ప్రయాణం మొదలవుతుంది. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి కిందకు దిగ్గానే పంచతరణి వస్తుంది. ఇక్కడ 5 నీటి దారులు కలుస్తాయి. అందుకే దీన్ని పంచతరణి అంటారు. శివుడు పంచభూతాలను ఇక్కడే వదిలేశాడని చెబుతారు. ఇక్కడి నుంచి గుహ కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ ఈ దారి చాలా కఠినం. అయితే గుహ దగ్గరికి చేరుకోగానే ఆ అలసట అంతా పూర్తిగా తీరిపోతుంది. భారీ రాళ్ల మధ్య దాగి ఉన్న ఆ గుహ, దాని లోపల మంచుతో తయారైన శివలింగం వేల సంవత్సరాలుగా భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ లింగం ముందు నిల్చుంటారో అప్పుడు సమయం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మీ శ్వాస నెమ్మదిస్తుంది, కళ్ళల్లో నీళ్లొస్తాయి. దేవుడు కేవలం పుస్తకాల్లోనే కాదు, ఇక్కడ మీ కళ్ళ ముందే ఉన్నాడని నమ్ముతారు. యాత్రలో వసతులుంటాయి, కానీ అవి పరిమితం. దారిలో టెంట్లు, మెడికల్ క్యాంపులు, అన్నదాన సత్రాలు, గుర్రాలు, పల్లకీలు అన్నీ ఉంటాయి. కానీ విపరీతమైన చలి, ఆక్సిజన్ కొరత, వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డం, ఇలాంటి ప్రమాదాలు అడుగడుగునా మీకు స్వాగతం పలకొచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు ఇప్పుడు నగరాల ప్రపంచంలో కాదు, ఆ శివుడి సన్నిధిలో ఉన్నారని. అమర్నాథ్ యాత్ర అనేది కేవలం కొండ ఎక్కడం కాదు సుమా, ఇది అహంకారం నుంచి భక్తి వైపు సాగే ప్రయాణం. ప్రతి అడుగులోనూ మీరు మీ లోపల ఉన్న బలహీనతలను వదిలేసి భగవంతుడికి ఒక అడుగు దగ్గరవుతారు. తిరుగు ప్రయాణంలో మీ శరీరంలో అలసట ఉంటుంది, కానీ ఆత్మలో ప్రశాంతత నిండుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రాగానే మంచు కొండల్లో హరహర మహాదేవ్, భంబం బోలే అనే జయాకారాలు వినిపిస్తాయి. వేలాది మంది భక్తులు శివుడు మంచు రూపంలో వెలసిన ఆ రహస్య గుహ వైపు అడుగులు వేస్తారు. కానీ మీకు తెలుసా, ఈ భక్తి ప్రయాణంలో ప్రతి అడుగుతో పాటు మరొక నీడ కూడా వస్తుంది. అది భయం, ప్రమాదం మరియు ఉగ్రవాదం. గత 30 ఏళ్లుగా అమర్నాథ్ యాత్ర కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, అది భక్తికి, ఉగ్రవాదానికి మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటంగా కూడా మారిపోయింది. శివుడు పార్వతికి అమరత్వాన్ని బోధించిన ఆ పవిత్ర ప్రదేశాన్ని కూడా ఉగ్రవాదులు ఎన్నోసార్లు రక్తసిక్తం చేశారు. మొట్టమొదటి దాడి 1993లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లకు పైగా ఈ పుణ్యభూమిపై ఉగ్రవాదులు అరాచకం చేశారు. కానీ ఈ దాడులన్నిటిలో దేశం మొత్తం కదిలించిన తేదీ అదే ఆగస్టు 1, 2000. ఆ రాత్రి కొండలపై వెన్నెల కాస్తోంది. భక్తులు తమ టెంట్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 32 మంది చనిపోయారు. అమర్నాథ్ చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం. ఆ తర్వాత 2017లో స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా భక్తుల బస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. తుపాకీ శబ్దాలతో హరహర మహాదేవ్ నినాదాలు అణచివేయబడ్డాయి. ఈ దాడిలో 8 మంది చనిపోయారు. అందులో మహిళలున్నారు. కానీ ఆ బస్సులో ప్రాణాలతో బయటపడిన వాళ్ళు చెప్పిన మాటలు వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే, ఏది ఏమైనా సరే మేం మళ్ళీ దర్బార్కి వస్తాం. ప్రతి సంవత్సరం ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తాయి. యాత్రను ఆపడానికి ప్రయత్నాలు జరుగుతాయి, కానీ ఇవేవి భక్తుల సంఖ్యను తగ్గించలేవు. పైగా ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికం అనుకోవాలా, లేక అమర్నాథ్ కృప అనుకోవాలా? తన భక్తులను ఆయన ఒక దర్బార్ వరకు రప్పించుకుంటున్నాడు. ఏ ఉగ్రవాది తూటా కూడా భక్తులను ఆపలేకపోతోంది. ఈరోజు భద్రతా దళాలు 24 గంటలు అక్కడ హరహర అంటూ కాపలా కాస్తున్నాయి. సిఆర్పిఎఫ్, ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందరూ కలిసి ఇప్పుడు ఆ మహాశివుడి రక్షకులుగా మారిపోయారు. అడుగడుగున చెక్ పాయింట్లు, డాగ్ స్క్వాడ్స్, డ్రోన్లతో నిఘా. అయినా సరే ఎక్కడో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 70 ఏళ్ల వృద్ధురాలైన 18 ఏళ్ల కుర్రాళ్ళైనా ఆగరు. ఎందుకంటే ఆ శివుడి పిలుపు మేరకు వాళ్ళ గుండెల్లో కొండంత ధైర్యం పేరుకుపోతుంది. మరి మీరేమంటారు? మీరెప్పుడైనా అమర్నాథ్ యాత్ర చేశారా? జీవితంలో ఒక్కసారైనా ఆ అమర్నాథ్కి వెళ్ళాలనుకుంటున్నారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.